దక్షిణ భారతదేశంలోని అటవీ సమాజాల్లో ద్రౌపదిని దేవతలా ఆరాధిస్తారు. ప్రతి సంవత్సరం ఓ యువకుడిని ఎన్నుకొని అతన్ని వీరుడు అని పిలుస్తారు. మరియు అతడు పెరిగి పెద్దవాడైనప్పుడు తాను స్వయంగా దేవతకు అర్పించుకుంటాడు. ఫ్రెండ్స్, నిజానికి అత్యంత గొప్ప భక్తుడంటే తనను తాను ఆ దేవతకు సమర్పించుకునేవాడు. మహారాష్ట్రలోని సహ్యాద్రి పర్వతాల్లో ఓ చిన్న గ్రామంలో ఘనమైన ఉత్సవం జరుగుతోంది. ఆలయం చుట్టూ పసుపు రాసి ఉంది. మొత్తం ఆలయం బంగారంలా మెరిచిపోతోంది. వేలాది మంది భక్తులు తెల్లని బట్టలు ధరించి ముఖాలను పసుపు రాసుకొని ఆలయం చుట్టూ చేరారు. ఒకవైపు ఆలయంలో పసుపు, తమలపాకులు, కొబ్బరికాయలు, పవిత్ర జలంతో పూజలు జరుగుతున్నాయి. కానీ మరోవైపు కొందరు భక్తులు ఆలయం బయట తమను తాము కొరడాలతో కొట్టుకుంటూ తమ భర్త ప్రదర్శన చేస్తున్నారు. ఇంకొందరు పశువుల బలి ఇస్తున్నారు. నిజానికి ఈ ఆచారం ఒక కులదేవత కోసం జరుగుతుంది. ఆ దేవత గొప్పతనం, ప్రాముఖ్యం దక్షిణ భారతదేశంలో ఎంతో విరివిగా వివరించబడ్డాయి. కానీ భారతదేశంలోని ఇతర ప్రాంతాల్లో ఇలాంటి దేవీ దేవతలు, వాళ్ళ కథలు, ఆచారాలు ఇప్పటికీ రహస్యంగానే ఉన్నాయి. మీరు ఎప్పుడో ఒకప్పుడు మల్హారి అనే పదం విని ఉంటారు. ఈ పదం ఒక భారతీయ దేవుడితో ముడిపడి ఉంది. మల్హారి అంటే ముల్లుడిని ఓడించిన వాడు అని అర్థం. అయితే శివుడి ఈ అవతారం గురించిన కథ చాలా తక్కువ మందికే తెలుసు. మల్లా మరియు మణి అనే రాక్షస సోదరులు తమ తపస్సుతో బ్రహ్మదేవుడిని మెప్పించారు. బ్రహ్మ ఆ ఇద్దరిని అపారమైన శక్తిని, అమరత్వాన్ని వరంగా ఇచ్చాడు. అప్పుడు వాళ్ళు భూమిపై స్వర్గంలో అరాచకం సృష్టించడం మొదలుపెట్టారు. రోజు ఋషులు, దేవతలు మానవులపై దాడులు చేసేవారు. దాంతో అందరూ ఆందోళన చెంది శివుడిని సహాయం కోసం వేడుకున్నారు. అప్పుడు శివుడు తన జటల నుంచి భయంకరమైన సైన్యాన్ని సృష్టించాడు. స్వయంగా మార్తాండ భైరవ రూపంలో అవతరించాడు. 3 కళ్ళు, చేతిలో కత్తి, శరీరమంతా పసుపు రాసుకుని సూర్యుడిలా ప్రకాశిస్తూ నందిపై స్వారీ చేస్తూ సైన్యానికి నాయకత్వం వహించాడు. కార్తీక మాసంలో అమావాస్య రోజున యుద్ధం ప్రారంభమైంది. మల్లామణిలతో 6 రోజుల పాటు భీకరమైన పోరు జరిగింది. చివరకు ఆ ఇద్దరు శివుడి పాదాల వద్ద సాష్టాంగపడ్డారు. మణి తన పాపాలకు పశ్చాత్తాపపడి తన తెల్లగుర్రాన్ని శివుడికి సమర్పించి ఎప్పుడూ తాను శివుడి పక్కనే ఉండాలని వేడుకున్నాడు. మహాదేవు అతని ప్రార్థనను అంగీకరించి అతనికి స్థానమిచ్చాడు. కానీ మల్ల ఆలోచనలు వేరు. తాను ఈ ప్రపంచాన్ని నాశనం చేయాలని, మానవ మాంసం తినాలని చెప్పాడు. ఈ మాటలకు శివుడి కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. దాంతో మహాదేవుడు మల్లా తలను ఒక్క వేటుతో శరీరం నుంచి వేరు చేశాడు. ఆ తల ఆలయం మెట్లపై పడింది. ఇప్పటికీ ఆ తల భక్తుల పాదాల కింద తొక్కబడుతుందని చెబుతారు. రాక్షసులను సంహరించిన తర్వాత శివుడు అక్కడ స్వయంభూ లింగ రూపంలో స్థిరపడ్డాడని చెబుతారు. మార్గశీర్ష షష్ఠి రోజున ఆయన ఖండోబాగా పూజిస్తారు. ఖండోబా అంటే కత్తితో చెడును నాశనం చేసే యోధుడు. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లో ఆయన్ని ఎక్కువగా ఆరాధిస్తారు. చిన్న చిన్న గ్రామాల్లో ఆయనకు వేర్వేరు పేర్లు, వేర్వేరు నమ్మకాలు ఉన్నాయి. కొందరు ఆయన్ని శివుడిగా, మరికొందరు శివుడు, సూర్యదేవుడు, కార్తికేయ సమ్మేళనంగా భావిస్తారు. ఖండోబా, మల్హారి, మార్తాండ భైరవ, మహాలసాకాంత్ ఇలా ఎన్నో పేర్లతో ఎన్నో రీతుల్లో ఆయన్ని పూజిస్తారు. కానీ ఈ కథ నుంచి కొన్ని భయంకరమైన ఆచారాలు బయటపడతాయి. మణి తన వరంతో మేక మాంసం కూడా అడిగాడని నమ్ముతారు. అందుకే ఈ రోజు ఖండోబా భక్తులు మేక మాంసాన్ని ఆయనకు సమర్పిస్తారు. ఖండోబా ఎంత గొప్ప భక్తుడంటే తనను తాను ఆయనకు అర్పించుకునేవాడని కూడా చెబుతారు. ఈ ఆచారం శతాబ్దాల పాటు కొనసాగింది. ప్రతి ఏడాది ఓ యువకుడిని ఎన్నుకుని వీరుడిగా పిలిచేవారు. అతడు పెరిగిన తర్వాత తనను బలి ఇచ్చేవాడు. ఈ రోజు ఈ ఆచారం ఆగిపోయింది. కానీ భక్తి, త్యాగాన్ని చాటుకోవడానికి కొందరు భక్తులు తమను తాము కొరడాలతో కొట్టుకుంటూ పూజిస్తారు. కొందరు ఖండోబాకు జైన, ముస్లిం మతాలతో కూడా సంబంధం ఉందని నమ్ముతారు. ముల్లాకా పఠాన్ లేదా ముల్లా ఖాన్ ని ఖండోబా ఒక రూపంగా భావిస్తారు. కొన్ని కథల్లో ఆయన్ని ముస్లిం గుర్రస్వారీ వీరుడిగా చెబుతారు. ఆయనకు ఒక భార్య కూడా ఉందని కొందరు చెబుతారు. కానీ ఒకే దేవుడిని వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు పేర్లతో, రూపాలతో చూడటం కొత్తేమి కాదు. మహాభారతంలో ద్రౌపది కథ మీరు విని ఉంటారు. పాండవుల భార్య, అగ్ని నుంచి జన్మించిన స్త్రీ. కానీ దక్షిణ భారతదేశంలోని అటవీ సమాజాల్లో ద్రౌపదిని దేవతగా ఆరాధిస్తారు. ఆమె మహాశక్తి రూపమని. కానీ అందరి ముందు తన శక్తులను దాచుకుని సామాన్య స్త్రీల జీవించిందని చెబుతారు. ఇంద్రప్రస్థ సభలో పాచికల ఆటలో ఓడిపోవడంతో పాండవులు అడవులకు వెళ్లిపోయారు. 12 ఏళ్ల పాటు అడవుల్లో గడిపారు. రాత్రి వేళలో అటవీ సమాజ ప్రజలకు గ్రామం దగ్గరి అడవి నుంచి ఓ ప్రకాశవంతమైన కాంతి కనిపించిందని చెబుతారు. అక్కడ ద్రౌపది ఓ పెద్ద చెట్టు కింద కూర్చొని ఉండేదని, సామాన్య
సామాన్య స్త్రీలా కాకుండా భీకరమైన దేవత రూపంలో కనిపించేదని అంటారు. ద్రౌపదికి జరిగిన అన్యాయం ఆమెను మార్చేసిందని గ్రామస్తుల నమ్మకం. ఆమెలోని కోపం భయంకర రూపం దాల్చింది. కానీ గ్రామస్తులు ఆమెను పూజించి దేవతగా గౌరవించారు. ఆ తర్వాత వాళ్ళ బీడు భూమిపై వర్షాలు కురిచాయి. గ్రామస్తులకు ద్రౌపది న్యాయదేవతగా మారింది. వర్షాలు తెచ్చే దేవతగా, రోగాలను తొలగించే దేవతగా ఆమెను ఆరాధించారు. అందుకే ఆమెను మరియమ్మన్ అని పిలిచేవారు. అంటే వర్షం కురిపించే అమ్మ. మరియమ్మను ఆరాధిస్తే గ్రామంలో ఎలాంటి సమస్యలు రావని, వర్షాలు బాగా కురిసి పంటలు పండుతాయని, రోగాలు దూరమవుతాయని, ముఖ్యంగా స్మాల్ పోక్స్ నయమవుతుందని నమ్ముతారు. ఆమె పూజల్లో రాత్రి వేళల్లో నూనె దీపాలు వెలిగించి ఉత్సవాలు జరుపుతారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 100 కిలోమీటర్ల దూరంలో ఉత్తర భారతదేశంలో కూడా స్మాల్ పోక్స్ నయం చేసే ఒక దేవతను పూజిస్తారు. తనే శీతలదేవి. ఆమె పూజతో రోగాలు తొలగిపోతాయని నమ్ముతారు. ఆమె రూపం, కథలు మరియమ్మతో చాలా పోలికలు కలిగి ఉంటాయి. ఫ్రెండ్స్, ఎవరైనా దేవతను భక్తితో కాకుండా భయంతో పూజిస్తారు అంటే మీరు నమ్ముతారా? మనకు దేవుడంటే శుభం, సానుకూలత యొక్క చిహ్నం. కానీ కొందరు దేవతలను ప్రతికూల రూపంలో చూపిస్తారు. ఈమె పేరు నిరరతి దేవి. ఈమె కథ పురాతన వైదిక గ్రంథాల్లో మనకు చూసేందుకు లభిస్తుంది. నిరరతి అంటే ఏది లేనిది, రతి అంటే ధనం, సంపద. కాబట్టి నిరరతి అంటే ధనం, సంపద లేనిది. అందుకే ఆమెను అలక్ష్మి అని కూడా అంటారు. అథర్వ వేదంలో నిరతిని అన్ని రోగాలకు కారణంగా చెప్పారు. కానీ సరైన రీతిలో ఆమెను పూజిస్తే, ఆమెను సంతోషపెడితే అన్ని రోగాల నుంచి విముక్తి లభిస్తుందని చెబుతారు. మహాభారతం ప్రకారం నిరరతి అధర్మానికి భార్య, భయం, మరణం ఆమెకు కూతురులు, హింస ఆమె తండ్రి. ఋగ్వేదంలో నిరరతి ప్రభావంలోకి వెళ్లిన వ్యక్తి లోతైన గొయ్యిలో పడిపోతాడని, అక్కడి నుంచి బయటపడలేడని చెప్పారు. కానీ నిరరతిలో ఇన్ని చెడులుంటే ఆమె నాశనం చెడు యొక్క రూపమైతే ఆమెకు దేవత స్థానం ఎలా వచ్చింది? కొందరి నమ్మకం ప్రకారం నిరరతి కష్టాలను దాటకుండా లక్ష్మీ సంపద వైపు చేరలేము. ఆమె లక్ష్మీదేవికి అక్కగా చెబుతారు. అందుకే లక్ష్మిని చేరాలంటే నిరరతి కష్టాలను భరించాలని అంటారు. ఈ రోజు నిరరతి పూజ దాదాపు అంతరించిపోయింది. కానీ కొన్ని స్థానిక సంస్కృతుల్లో ఆమె ప్రభావం ఇప్పటికీ కనిపిస్తుంది. కొన్ని కొత్త గ్రంథాల్లో నిరరతిని పురుషదేవుడిగా చూపించారు. ఆయన రూపం, కథలు పూర్తిగా వేరుగా ఉంటాయి. మన దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఇలాంటి ఎన్నో దేవతలు ఉన్నారు. వాళ్ళ కథలు ఇప్పటికీ రహస్యంగానే ఉన్నాయి. వీళ్ళ గురించిన మనం తుంబాడ్, కాంతార లాంటి సినిమాల్లోనో మన పెద్దల కథల్లోనో తెలుసుకుంటాం. ఈ దేవతల కథలు, వాళ్ళ రూపాలు, నమ్మకాలు మనకు చూపిస్తాయి. ఒకే దేవుడిని వేర్వేరు వ్యక్తులు తమ తమ రీతిలో ఎలా స్వీకరించారు. ఈ సాంప్రదాయాలన్నీ నమ్మకాలు, విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. భక్తి, ధర్మం ఆధారంగా ప్రజలు ఒక్కటే తమదైన ప్రత్యేక సాంప్రదాయాలను ఎలా సృష్టించుకున్నారో ఈ కథలు చెబుతాయి. ఈ విషయంపై మీ ఆలోచనలు ఏమిటి? కామెంట్లలో తప్పక చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి చూడని, వినని, చెప్పని కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.